సైడ్ సార్ ఇక్కడ మనం వాటర్ ట్యాంక్కి వెళ్ళి ఇప్పాల్సింది. ఒక్కటే డోరే అవతల దొద్దు ఇక్కడికి ఇక్కడ నిలబడుకుంటే కదా మనం ఎక్కడ ఇప్పితే ఆడ ఎంసీబీ ఉంటుంది సార్ పైన ఒకటి ఏబీపీ ఎంసీబీ అని అది ఒక్కటి పైకి ఎక్కే హాయ్ అండి, అమల్ ప్రాపర్టీ నుండి కొత్త ప్రాపర్టీ ఇది సేల్కి వచ్చింది. దీన్ని సేల్ చేయడానికి కారణం ఏంటంటే ఇవి ఇంకా ప్లాటింగ్ చేద్దామని రెడీ చేసి ప్లాటింగ్ చేశాడు. మధ్యలోనే గవర్నమెంట్ చేంజ్ అవ్వటం వల్ల ఇది అప్రూవల్ తీసుకోలేదు. మళ్ళీ ప్లాటింగ్ కరెక్ట్గా లేదు. ఒక 2.5 సెంట్స్లో ప్లాటింగ్ చేసినాడు. 2.5 వదిలేసి ఇప్పుడు మళ్ళీ 3 సెంట్స్లో ప్లాన్ చేసి మళ్ళీ కొత్తగా రోడ్లు వేసి మళ్ళీ ప్లాట్లు అమ్ముదామనే ప్లాన్తో ఇదంతా ఇట్లా చేసినారండి. ఇది మొత్తం టోటల్గా 7.5 ఎకర్స్ ల్యాండ్. ఇది ప్లాటింగ్కి వస్తుంది. 7.5 ఎకర్స్ ఒకరికే సేల్ చేయమని ఒకరికే సేల్ చేస్తారు. తీసుకునే వాళ్ళు ప్లాటింగ్ చేసుకొని అమ్ముకోవడానికి పనికి వస్తుంది. ఇది లొకేషన్ వచ్చేసి కర్నూలు డిస్టిక్, కర్నూలు టు బళ్ళారికి వెళ్ళి మెయిన్ రోడ్డుకి ఒక 1 కిలోమీటర్ లోపే డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇది ల్యాండ్ చాలా బాగుంటుంది. ఎవరికైనా ప్లాటింగ్ చేసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అమల్ ప్రాపర్టీస్ అని నా నంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకేనండి. ఒకసారి వీడియో మొత్తం రౌండ్ తిప్పి చూపిస్తున్నాను, చూడండి. చాలా బాగుంది. సిటీకి చాలా దగ్గర. ఇది సిటీకి 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది, కర్నూలు సిటీకి. కొత్తగా సూరత్ టు చెన్నై హైవే అని ఒకటి కొత్తగా వచ్చింది ఇక్కడ, నేషనల్ హైవే. ఆ హైవేకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. టోటల్గా 7.5 ఎకర్స్ అండి. ఎవరైనా ప్లాటింగ్ చేసే వాళ్ళకైతే వర్క్ అవుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వండి. లొకేషన్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను వచ్చి ల్యాండ్ విజిట్ కూడా చేపిస్తాను మీకు. మొత్తం కాంపౌండ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఉందండి ఇది టోటల్గా.